మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర ఆలయం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం, మెదక్ ఏడుపాయల క్షేత్రం, కొమరవెల్లి మల్లన్న, కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాలు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయాలకు వెళ్లి దైవ దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల్లో భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనం, వసతి, రవాణా భద్రత, వైద్య సదుపాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫ్రీ బస్ సర్వీసెస్, స్టేయింగ్ రూమ్స్, చలువ పందిళ్లు, తాగునీరు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. రైటిక నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, భక్తుల రద్దీ ఎలా ఉంది? శివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకునేందుకు శైవ క్షేత్రాల్లోకి పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రధానంగా శివాలయాలన్నీ కూడా మహాశివరాత్రి వేళ అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఒకవైపు భక్తుల రద్దీ నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాటు చేసినటువంటి అధికారులు వచ్చినటువంటి భక్తులకు ఎప్పటికప్పుడు దర్శనం సాఫీగా సాగేలాగా ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రముఖ శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయము ఏళ్లుగా ఈ ఆలయానికి చాలా ప్రశస్తి ఉంది. నీలకంఠేశ్వర ఆలయంలో ప్రతి శివరాత్రి సందర్భంగా కూడా వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. స్వయంభూ లింగోద్భవం జరిగినటువంటి ఆలయంగా దీనికి పేరుంది. సో నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లోనే పెద్ద ఎత్తున వస్తుంటారు. అట్లాంటిది శివరాత్రి వేడుకలకు దాదాపు 3 రోజుల పాటు పెద్ద ఎత్తున భక్తులు నీలకంఠేశ్వర ఆలయానికి చేరుకుంటారు. ఈ క్రమంలో ఆలయం అంతా కూడా రద్దీగా మారుతుంది. ఇక నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంతో పాటు శంభునిగుడి, నగరేశ్వరం ఆలయము, అట్లాగే నందిగుట్ట శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి వస్తున్నారు. అటు నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ఆలయాలు, శివాలయాలుగా ఉన్నటువంటి పోచంపాడు రామలింగేశ్వర ఆలయము, ఉమ్మడిలోని ఉమామహేశ్వర ఆలయము, లొంక రామేశ్వర ఆలయము, నందిపేట కేదారేశ్వర ఆలయంలోనూ పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా మహాశివుని దర్శనం కోసం వస్తున్నారు. ఇక బోధనలోని ప్రముఖ ఆలయంగా ఉన్నటువంటి చక్రేశ్వర ఆలయంలోనూ పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే దర్శనం కోసం వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి బిక్నూరులోని ప్రధాన ఆలయంగా ఉన్నటువంటి సిద్ధరామేశ్వర ఆలయము, లొద్ది శివాలయము, భీమేశ్వర ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడం, అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేయడం లాంటివి చేస్తుంటారు. సో నీలకంఠేశ్వర ఆలయంలోనూ ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఆలయంలో ఇక్కడ ప్రధాన ఆలయం ఏదైతే గర్భగుడి ఉందో గర్భగుడి ముందున్నటువంటి మండపంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఇట్లా భక్తులంతా కూడా ఉత్సవ విగ్రహం ఏదైతే ఉందో దానికి అర్చనలు, అభిషేకాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక ఆలయానికి సంబంధించి వచ్చేటువంటి భక్తుల కోసం కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు కావచ్చు, మంచినీటి సౌకర్యము, ఇతరత్ర అన్ని ఏర్పాట్లను చేశారు. ఆలయ యువ గవర్నర్ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఎట్లాంటి ఏర్పాట్లు? ఓం నమ శివాయ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము. ఈ యొక్క ఆలయము నిజామాబాద్ ఇందూరు పట్టణమునకు నడి ఒడ్డున గల 2వ పులకేశవు నాటి ఆలయము. ఈ ఆలయము భక్తులకు కొంగు బంగారం లాంటి ఆలయము, పిలిస్తే పలికే దేవుడు కాబట్టి ఈ యొక్క దేవస్థానమునకు ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా మా యొక్క సిబ్బంది, అర్చకులు, పాత్రికేయులు, పోలీసు వారు, వివిధ శాఖల వారి అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే చాలా భక్తులు దర్శించుకున్నారు. సాయంత్రము వరకు భక్తులు ఉంటారు. ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకాలు, మధ్యాహ్నము స్వామివారి కళ్యాణోత్సవము, తదనంతరము హోమము, సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమములందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. మరియు మరుసటి రోజు అనగా రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం కూడా కలదు. కావున
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేయుచున్నాం. అర్ధరాత్రి జాగరణకు సంబంధించి ఏర్పాటు ఎట్లా చేశారు? ఈరోజు సాయంత్రము 6 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు 10 వరకు ఏర్పాటు చేయడం జరిగినది. మహా గేటు ద్వారం ముందు స్టేజ్ ఏర్పాటు చేసి తదనంతరము రాత్రి 10 గంటల నుండి తెల్లవారుజాము వరకు భజన కార్యక్రమాలు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగినది. ఇటు కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని మనవి చేయుచున్నాం. ఇట్లా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శైవక్షేత్రాన్ని కూడా భక్తులతో రద్దీగా మారిపోయినాయి. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఎంతసేపు అయినా కూడా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులంతా కూడా క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఇట్లా అన్ని ఆలయాల్లోనూ ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులంతా కూడా తరిస్తున్నారు. ఇక సాయంకాలం వేళలో ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత అర్ధరాత్రి వేళలో లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కోసం భక్తులంతా కూడా వేచి ఉన్నటువంటి సందర్భము. ప్రతి ఆలయంలోనూ అర్ధరాత్రి జాగరణ చేయడము, దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లా ప్రత్యేక అర్చనలు, అభిషేకాలతో భక్తులైతే తరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయం అయితే ప్రస్తుతం భక్తులతో రద్దీగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లానే జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ప్రస్తుతం భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. జ్యోతి.